మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పైన పిక్ని షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. వర్క్ ఇంత హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు. ఫిట్టింగ్ నీట్గా రావాలి, ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే పేపర్ క్యాన్వాస్తో ఇలాంటి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. వెడల్పు మనం ఎంత అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా డిజైన్ చేసిన నెక్ కూడా రావాలి. అలా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? నెక్ డీప్ కానీ నెక్ వెడల్పు ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కానీ నెక్ వెడల్పు రెండవ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నీట్గా రావాలి. హ్యాండ్కి ఇలా హెవీ వర్క్ ఉన్నప్పుడు రెండు హ్యాండ్స్ కరెక్ట్గా రావాలి. క్రింది వైపున కట్ వర్క్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? ఇంత హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి నెక్ దగ్గర ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు. పేపర్ క్యాన్వాస్తో నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి? ఎంత నీట్గా స్టిచ్ వేసినా సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? సైడ్ జాయింట్ చూసారా, కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి. వర్క్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు అస్సలు ఫాస్ట్గా స్టిచ్ వేయకూడదు, ఎందుకంటే వర్క్ ఉంటుంది. మన నెయిల్తో టచ్ చేస్తూ కరెక్ట్గా వర్క్ లేకుండా స్టిచ్ వస్తుందా లేదా చూసుకోండి. మీరు ఫాస్ట్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ని స్టిచ్ వేశారు అంటే నీడిల్ విరిగిపోతుంది. నీట్గా రావాలి, కొంచెం స్లోగా స్టిచ్ వేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.